50 సంవత్సరాలుగా రామాలయం పేరు మీద ప్రభుత్వ వారి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇస్తుంది. అక్కడ గొంతేనమ్మ మందిరం అని కానీ ఏమీ లేదు. దాని మీద రామాలయం అని ఉంది. ఇందులో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రామాలయం అని ఉంది, గోడ మీద రామాలయం ఉంది. అదర్వైజ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గుడి ఉంది. సో అది ఖచ్చితంగా హిందువుల దేవాలయానికి సంబంధించిన స్థలం. అక్కడ క్లియర్గా రామ లక్ష్మణ సీత హనుమాన్ 4 విగ్రహాలు అక్కడ స్పష్టంగా నేటికి ఉన్నాయి. మరి అది తీసి మరి ఎక్కడో పెట్టేయడానికి భయపడ్డారో ఏంటో తెలియదు. ఇంకా ఈ రోజుకైతే ఉన్నాయి. మొన్నటికి మరి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్లోజ్ చేశారు కాబట్టి ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు ఉగాది రోజు నేను చాలా స్పష్టంగా పునరుద్ఘాటించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రామాలయం కడతాము. ఆ తర్వాత నేను ముందే వచ్చింది పాంప్రకాష్ రెడ్డి గారు. కానీ ప్రజల కోరికపై చిన్న చిన్న కంట్రిబ్యూషన్లు ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కడే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఆ రకంగా కాదు, 10,000 రూపాయలు సీలింగ్, 100 రూపాయలు మినిమమ్ పెట్టుకొని సాధ్యమైనంత వరకు 100 రూపాయలే ప్రిఫరెన్స్. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారు ఇచ్చిన ఎస్టిమేషన్ చూసిన తర్వాత 75 lakhs దేవాలయానికి అవుతుంది. సైట్ డెవలప్మెంట్ చేసి ఆ కాంపౌండ్ దానికి ఏ వేసుకున్నా అప్పర్ లిమిట్ 80 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 75 లక్షలలో ఒక అద్భుతమైన కనీసం 800 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరని విధంగా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగా చేద్దామని చెప్పి ఆయన ఆ డిజైన్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు కేసులు ఉన్న వేరే ఇష్యూల్లో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రన్ దొరుకుతాడు. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రేపు పొద్దుటికైనా సరే దొరుకుతాడు. పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊళ్ళ నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అటాక్ చేయడం జరిగింది. నాకు సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండబట్టి పోలీసులను కూడా కొంచెం అప్రమత్తమై వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ఆయన కూడా పర్సనల్గా అకంపెనీ చేసి ఇంకో 40 మంది పోలీసులను కూడా తీసుకొని వచ్చి ఆ లోపల అదే జీర్ణమైపోయిన ఆలయ ప్రాంగణంలోనే చాలామందిని బయటికి పంపించి 1-2 మహిళల్ని అక్కడ ఉంచారు. వారు బొట్టులో కారం పెట్టుకున్నట్టుగా తర్వాత రిపోర్టులు వచ్చినాయి. ఆ లోపల ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు బొట్టు పెట్టే మెషతో నా కంట్లో కారం కొట్టి అక్కడ నా మీద అటాక్ ప్లాన్ చేశాను. అటాక్ చంపటానిక లేకపోతే కొట్టు వదిలేయటానిక అన్నది తెలియదు. బట్ అటాక్ ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళందరినీ బయటికి పంపించేటితో అది కుదరలేదు. నేను దండ వేస్తూ ఉంటే ఒక లేడీ పెంటమ్మ అని అమ్మాయి పేరు తెలిసింది. ఆవిడ దండ వేయటానికి వీల్లేదు అని చెప్పి నన్ను అడ్డగిస్తే నేను రాముడికి దండ వేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నీకు హక్కు లేదు అని చెప్పి నేను రాముల వారి మెడలో దండ వేయటం జరిగింది. నేను తల పక్కకి తిప్పానో లేదో తను
ఆ దండ తీసి విసిరేసింది. అది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని తీయటం కూడా జరిగింది. సో అది ప్రత్యక్షంగా అందరూ చూశారు. అంటే అక్కడ ఆ హేట్రెడ్ రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అవును, క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం. నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడు డెఫినెట్గా. సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటూ నేను లేతే మనిషిని కాదన్నట్టు. నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు వన్ సైడ్ అంటాడు. అతను వస్తే పంచి రోడ్డు తీసి కొడతానంటాడు. రా, వస్తే వన్ సైడ్ ఏంటి, రా. వన్ సైడ్ టూ సైడ్స్ చూపెడతాం కదా. మనమే ఏమన్నా గాలి దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవు. మా దేవుణ్ణి కూడా మేము మా దేవుడి ప్రాంగణంలో కూడా పూజించడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి ప్రశ్నించవలసిన ప్రశ్నలు నిన్న మొన్న సోషల్ మీడియా చూశారా?